ఫ్లెక్సీలు ఫోటోల్లో కాదు ప్రజల్లో ఉంటేనే గెలుస్తారు మాట్లాడుతున్న మీనాక్షి నటరాజన్. మొదటి సమావేశంలోనే కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పరోక్ష హెచ్చరికలు. రైల్వే స్టేషన్కు రావద్దు, నా బ్యాగులు మోయొద్దు, పార్టీ కార్యక్రమాలపై క్యాలెండర్ సిద్ధం చేయాలని ఆదేశం. మంత్రులకి వీళ్ళందరికీ కూడా మీరు ఏం చేస్తున్నారు, అసలు పార్టీ కార్యక్రమాలు ఏంటి, ఇలాంటిది ఒక క్యాలెండర్ రెడీ చేయమని చెప్పారంట. అయితే మేడం చక్కగా సింపుల్గా ట్రైన్లో వచ్చారు. ఈ పెద్ద పెద్ద పార్క్ హయత్ లాంటి హోటల్స్ కాకుండా ఈ మన వీళ్ళకుండా అంటే మాజీ ఎంపీ కాబట్టి ఆమె ఎంపీకి ఇచ్చే క్వార్టర్స్ 50 రూపాయలు ఎంతో ఉంటుంది, అది కట్టేసి తీసుకున్నారంట. రైల్వే స్టేషన్ నుంచి గాంధీ భవన్కి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కారులో వచ్చారు, ఇన్నోవా కారులో. అక్కడి నుంచి మేడంకి ఏదో పర్సనల్ పని ఉంటే అక్కడి నుంచి ఆమె ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళారంట. ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి మామూలుగా మళ్ళీ యాస్టీస్కి వెళ్ళిపోయారు. సో ఇది నిన్న మీనాక్షి నటరాజన్ గురించి చెప్తుంది. అయితే ఆమె కొన్ని హింట్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే నాకు ఈ సందర్భంగా కొన్ని అంశాలు గుర్తొస్తున్నాయండి. గతంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఇది 2000 డేట్ నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఆ టైంలో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు కేజ్రీవాల్ కూడా సేమ్ చేశాడు, ఇట్టానే. గుర్తుందా మీకు ఎవరైనా? సింపుల్గా మఫ్లర్ వేసుకొని రావటం, సింపుల్గా ఉండటం చేశాడు. తర్వాత ఏమైంది చూసాగా, ఆయన కట్టిన బిల్డింగ్, బాత్రూమ్ కూడా బంగారంతో కట్టుకున్నాడు. సరే, ఈ మేడం వచ్చారు, మీనాక్షి నటరాజన్ గారు చాలా సింపుల్గా వచ్చారు, మంచిదే. అంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఏమన్నా గాడిలో పెడతారేమో, గాడి తప్పిన ప్రజాపాలన ఏమన్నా సెట్ చేస్తారేమో అని మనలాంటి వాళ్ళు చాలామంది కోరుకుంటున్నాం, చేయాలని కూడా భావిస్తున్నాం. చూద్దాం మరి మేడం అలాంటి మార్పులు తీసుకొస్తారా అంటే. రాహుల్ గాంధీ కోర్ టీంలో ఈమె వన్ ఆఫ్ ది మెయిన్ మెంబర్ అంట. చూద్దాం మరి ఎలాంటి మార్పులు తీసుకొస్తారో, ఎలాంటి మార్పులు చేయబోతున్నారో చూద్దాం. నిన్నైతే కొంచెం ఆమె మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. అంటే దట్టు కొంచెం ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చారు, ఎవరు గ్రూపులు పెట్టుకోవద్దు, అన్నీ నేను అబ్జర్వ్ చేస్తుంటాను అని కొంత ఇండైరెక్ట్గా హింట్ అయితే ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ఇది 50-50 అనమాట. అంటే ఏం రావటం వల్ల ఆయన నష్టపోయేది కొంత ఉంటుంది, ఆయన లాభపడేది కొంత ఉంటుంది. లాభపడేది ఏందయ్యా అంటే గ్రూపులు కట్టకుండా ఏమన్నా చేయగలుగుతామో చూడాలి. ఎందుకంటే చాలామంది చుట్టూతా ఇంకేముంది, రేపు దింపేస్తున్నాం రేవంత్ రెడ్డిని, ఎల్లుండి దింపేస్తున్నామని చెప్తున్నారు కదా, ఆ బ్యాచ్ ఒకరు తయారైంది కదా. సో అలాంటి బ్యాచ్లు కాకుండా ఏమన్నా ఆపుతారా, అది కాస్త రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుంది. మైనస్ ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఒక టీం తయారు చేసుకున్నాడు, కొంతమంది ఆయన చుట్టూతో పెట్టుకున్నాడు. మరి వాళ్ళకి, ఈ రోహిన్ రెడ్డి లాంటి వాళ్ళకి, వీళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి ఏమన్నా పదవులు ఇద్దాం అనుకుంటున్నాడు కదా, అట్లా ఇవ్వకుండా ఏమన్నా అడ్డుపడతారా? నిజంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళకి, పార్టీ గెలవడానికి పనిచేసిన వాళ్ళకి పదవులు ఇస్తారేమో చూడాలి మొత్తం మీద అయితే.